ఏంటి మిమ్మల్ని వెల్కమ్ టు నేను అంజనీ దాస్. ఈరోజు ఒక అమ్మాయి పైన తన ఫ్రెండ్ టాస్క్ ఇచ్చిందనమాట. అయితే ఎందుకు ఇచ్చింది ఏంటనేది మీరు వీడియో చూసే తెలుసుకోవాలి. అయితే వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఫస్ట్ ఒక 1 minute అలా కొంచెం బోర్ కొట్టొచ్చేమో, అమ్మాయిని కొంచెం పరిచయం చేసుకోవడానికి అలా మనోడు సుధాకర్ కొంచెం అలా చేయాల్సి వచ్చింది. ఆ 1-2 minutes తర్వాత మీకు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే వీడియో బాగా అర్థం అవ్వాలంటే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. హలో డాడ్, ఏంటి డాడ్ ఇది మరి అసలు అంకుల్కి ఏంటి ఇంతవరకు టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. అక్కడ టెంపుల్ చూసి నాకు స్టమక్ పెయిన్ అవుతుంది. ఐ డోంట్ లైక్ దిస్ డాడ్. నువ్వు ఎప్పుడు ఇంత ఇలా తిడుతుంటావు? అంకుల్ తప్పు చేసి నన్ను తిట్టేమేంటి? నేను అసలు ట్యాబ్లెట్ కూడా వాడలేదు, ఇవాళ వేసుకోలేదు. మార్నింగ్ నుంచి డబ్బులు డ్రా చేశాను, నా దగ్గరనే ఉన్నాయి అమౌంట్ అంతా. డాడీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. తొందరగా రమ్మని అంకుల్ని, నేను ఇక్కడ టెంపుల్ దగ్గర ఉన్నాను. మళ్ళీ టెంపుల్కి వచ్చి వెళ్ళిపోతాడు. గుండం దగ్గర ఉందని చెప్పాడు. ఆ టెంపుల్ దగ్గర ఉంటే వాళ్ళు మీరు వస్తున్నారు. బాగున్నావు బాబు, తిన్నావా బాబు, ఇంకా ఇవాళ మర్యాదలు తట్టుకోలేకపోతున్నాను. తిందురా బాబు, ఏంది అంత? ఐ డోంట్ లైక్ దిస్ సబ్ టైప్కి. డాడీ ప్లీజ్ అంకుల్ని నేను ఇక్కడ దాక్కున్నాను చెప్పండి. అంకుల్ వచ్చి తొందరగా మనీ తీసుకొని వెళ్ళమండి. నా లేదు నేను BMW తెలే CMW తెచ్చాను. ఈ కార్ తెచ్చాను. మన గల్లీలో టర్న్ ప్రాబ్లం అవుతుంది, క్విట్ తెచ్చాను. ఈజీగా ఉంటుందని, కంఫర్టబుల్. తెలుసు కదా నేను కంఫర్ట్ జోన్లో ఉంటానని. కంఫర్ట్ జోన్ ఉంటే తక్కువ వస్తుంది. ఓకే ఫైన్. ఓ సారీ అండి. ఇప్పుడు సిటీ థ్యాంక్ యూ. అంటే మాట్లాడుకుని నేను ఏం చేస్తాను నాకే తెలియదు. ఒక్కోసారి ఇలాగే మాట్లాడుకు ఒక అమ్మాయి కడుపు చేశానట. మీరు ఎవరికైనా వెయిట్ చేస్తున్నారా నాలాగే? నా ఫ్రెండ్ టెంపుల్లోకి వెళ్ళింది, వస్తుందని వెయిట్ చేస్తున్నాను. దియా డూవా గర్ల్. ఓకే నైస్, క్యూట్ గర్ల్. షీ ఆల్సో క్యూట్, యూ ఆల్సో క్యూట్. నాకు టెన్షన్స్ ఆల్రెడీ 7 iPhone. ఓకే. మా నాన్న ఐఫోన్లు 11+ 8+ ఇట్లా కొన్నట్టు పొడగొడుతుందని చెప్పి ఈసారి కొనేది కొట్టించుకునేది ఉండాలి కానీ కొట్టేది కాదని చెప్పేసి కోరి మా డాడీ కొన్నాడండి 7S. ఎందుకంటే పెద్దగా అవుతుంది కదా 11S, iPad అన్నీ ఉన్నాయి. పెద్దగా అవడం వల్ల పట్టుకోవడానికి నాకు కంఫర్ట్ జోన్ లేదు. ఐ వాంట్ కంఫర్ట్ జోన్. బేసిక్ ఏంటంటే నేను కంఫర్ట్ జోన్లో బతకడానికి ఇష్టపడతాను. అందుకే BMW ఉన్నా నేను AMW అని గిడ్డి కారే తీసుకుంటాను. డ్రాయర్ కూడా చిన్నది వేసుకుంటాను కదా సార్, కంఫర్ట్ జోన్. అంటే మీరు స్మైల్ ఇవ్వడం చాలా నైస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు కామెడీ ప్లేస్ ఎక్కువ. బేసిక్ ఏంటంటే నేను కంఫర్ట్ జోన్లో బతకడానికి అలవాటు పడ్డా మనిషిని. సో దట్స్ వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ సమ్మర్ కటరింగ్ దేర్. పెన్ డ్రైవ్లో ఇచ్చారు, ఇది కూడా ఇచ్చేది ఉంది యాక్చువల్లీ. సరే ఈ డబ్బుల కోసం వచ్చేసరి ఇఫ్ డోంట్ మైండ్ నాకు ఒక చిన్న హెల్ప్ చేయగలుగుతారా? చెప్పండి. ఏం లేదు, నాది మొబైల్ ఛార్జింగ్ అంటే కొని ఐఫోన్ యాక్చువల్లీ 2 days అయిపోయింది. 2 days నుంచి ఛార్జింగ్ పెట్టాను, ఇంకా అదే లాస్ట్ డెడ్ అయింది. ఛార్జింగ్ రేపా మాప అన్నట్టుగా ఇప్పుడు కరోనా పేషెంట్లు ఎట్లా పెరుగుతారో అట్లా తగ్గుతుంది అన్నమాట నా ఛార్జింగ్. మీరు ఇప్పుడు ఏమనుకోకుండా నాకు నంబర్ చెప్తాను, అది సేవ్ చేసి పెట్టుకోండి. అంటే అతను వచ్చాక నేను ఇక్కడ నెంబర్ కన్సల్ట్ కావడానికి అనమాట. జస్ట్ మాకు ఒక క్యూజుల్ ఉంటుంది. 5-386. ఇది నా నంబరు. ఎప్పుడైనా మీకు అంటే నాతో మంచి ఎప్పుడైనా పరిచయం ఉండి మాట్లాడాలనుకుంటే, టచ్లో ఉండాలనుకుంటే సేవ్ చేసుకోండి, లేదంటే డిలీట్ చేసుకోండి. ఇంకో నెంబర్ చెప్తాను, చెప్పండి. 285-386. ఇది కూడా నాదే, కొంచెం మార్చి చెప్పాను అంతే. ఈసారి మాత్రం కన్ఫర్మ్ మీకు చెప్పేస్తాను నెంబర్, ఓకేనా? 94.
ఇప్పుడు డోంట్ మైండ్ నా నంబర్కి ఎప్పుడు పడితే అప్పుడు చేయకండి, ఎందుకంటే నాకు లేడీస్తో చాలా అది. మరి నెంబర్ ఎందుకు ఇచ్చారు? అంటే మేబీ మనం ఫ్రెండ్స్ కావచ్చు, మేబీ రేపు మా డాడీ నాకు సంబంధాలు చూసినప్పుడు మీరు మీ ఇంటికి రావచ్చు, మేబీ మనకు ఫ్యూచర్లో ఇలాగే కలిసి ఉంటే పిల్లలు కూడా పుట్టవచ్చు, మేబీ ఆ పిల్లలకి మై గాడ్ అంజనీ దాస్ పేరు పెట్టవచ్చు. అఫ్కోర్స్ నీకు అతను తెలియదు అనుకుంటా. తెలియదు. అదే అంటున్నా కదా, నీకు తెలుస్తా. ఓ సారీ, టచ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. మీరు ఎంతో స్మూత్గా ఉన్నారు, మీ వాయిస్ చాలా క్యూట్గా ఉంది. ఇంకా నెంబర్ అయితే ఓకే వచ్చేసింది. కానీ నా ప్రాబ్లం అంటే ఒకటి ఏంటంటే ఇవాళ ట్యాబ్లెట్ వాడలేదండి. యాక్చువల్లీ ఏంటంటే నా ప్రాబ్లము ఎవరికి చెప్పొద్దు అని. ఓకే చెప్పండి. ప్రామిస్ చేయండి. వద్దు, కరోనా టైం కదా, మట్టుకోవద్దు, ఓన్లీ అంతే. ఇట్లా పెట్టండి. ఇప్పుడు స్టైల్గా ఇట్లా చేస్తారు. ఏంటండి ఏదో అవుతుంది నాకు. ఒక లేత తమలపాకును నోట్లో వేసి నమిలి సంపర్కట చేస్తే ఏ విధంగా ఉంటుందో మిమ్మల్ని టచ్ చేస్తే ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఇన్ దేర్నా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టచ్ చేయవచ్చా? ఈ ఆడాలి ఎప్పుడు నో తప్ప ఇస్తేనే నాటని ఉండదు. సరే ఓకేలే, మీరు నాకు చాలా ఫ్రీ అయిపోయారు. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? టాపిక్ సబ్జెక్ట్ చెప్తాను. ఇప్పుడు సబ్జెక్ట్ అంటే సైన్స్ సోషల్ కాదు, ఓకే చెప్పండి. దాని ఏమంటాం సబ్జెక్ట్లోకి వస్తాను. నాకు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే నేను ఎవ్రీ 6 అవర్స్కి 5 అవర్స్కి అట్లా నాకు ట్యాబ్లెట్స్ వాడతాను. అంటే రీసెంట్గా ఎర్రగడ్డ నుంచి ఆ టాబ్లెట్స్ కూడా వచ్చాయి. ఎర్రగడ్డ అంటే మళ్ళీ లోను మీరు ఇలాంటి అంటారని ఏదో పంచులు వేస్తారని నాకు తెలుసు. నేను చెప్దాం అనుకుంటే మీరు ఆలోపే సంపర్కట చేసేసారు. ఎర్రగడ్డలో మెడికల్ షాప్ ఉంటుందన్నమాట మా బాబాయ్ వాళ్ళది. ఆడ షాప్ ఉంటే షాప్లకి తెచ్చుకుంటాం ట్యాబ్లెట్స్. ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి నేను ట్యాబ్లెట్ వేసుకోవాలి. 6 అవర్స్కి నేను వేసుకోకపోతే నా అంత లేని ఒక ½ అన్ అవర్ అట్లా పడిపోతాను, పండుకుంటాం. ఇంకా అక్కడనే ఇక్కడ ఉన్నది అనుకో, అక్కడనే స్లిప్ అవుట్ అయిపోతాను, అంటే నిద్రపోతాను. నా పక్కకు పిడుగే కాదు, ఎవరు ఏమైనా సంపర్కట అట్లాంటివి చేసుకున్నప్పుడు నాకు ఏం తెలియదు. పక్కకు వచ్చి లేడీస్ బాయ్స్ ఏం చేసుకున్నప్పుడు నాకు ఐడియా ఉండదు. అసలు పిడిగే పడినప్పుడు నేను ఇంకా తంతలు ఎవరు గోక్తలేస్తారా? మరి అట్లాంటి వ్యాధి అండి నాది. నాకు ఆల్రెడీ 4 అవర్స్ 5 అవర్స్ అయిపోయింది మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. ఒకవేళ నేను ఇన్కేస్ నేను కనుక స్లిప్ అవుట్ అయినా అనుకో, మా బాబాయ్ వస్తాడు కదా, ఈ పెన్ డ్రైవ్ ఒకటి, పెన్ డ్రైవ్లో డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. ₹1 కోటి హోటల్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీకు ఎందుకు చెప్తున్నాడో మిమ్మల్ని గుడ్డిగా నమ్మాను. అంటే గుడ్డిగా అంటే ఈ గుడ్డి కాదు, బ్లైండ్గా అట్లా. ప్లస్ ఇంకో మనీ అయితే ఒక నిమిషం, మా బాబాయ్ ఎక్కువ అడుగుతాడు డబ్బులు. ఇవి 2 కట్టలు ఇవ్వండి, మిగతా ఇంకొక 2000 ఉంది. ఇన్ కేస్ నేను రాకపోతే 2000 మీరు తీసేసుకోండి. మీరు ఏం పర్లేదు, ఈ మనీ అతనికి ఇచ్చేసి ఫోన్ నెంబర్ అతను కన్సల్ట్ చేసేసి మీరు 2000 తీసుకోండి. ఎందుకంటే మీరు కూడా ఏంటంటే మీకు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, యూ డోంట్ బాయ్ ఫ్రెండ్స్, అగైన్ యూ టేక్ దిట్ అమౌంట్. ఎందుకంటే మీరు పిల్లలు చదువుకుంటున్నారు కదా, బాయ్ ఫ్రెండ్స్ కావాలి కాలేజ్ కామన్ అండి, అది ఓకేనా? ఏదేమైనా సరే ఇది మాత్రం సబ్జెక్ట్ గుర్తుకుంది, నా ప్రాబ్లం అర్థమైంది కదా, ఇది మాత్రం ఫిక్స్ అండి. ఎందుకంటే నాకు కూడా 5:30 అయితే ట్యాబ్లెట్ మర్చిపోయాను వాళ్ళు. యాక్చువల్లీ ఎప్పుడు నేను జేబు ఈ పాకెట్లో పెట్టుకునేటోని, ఈ పాకెట్లో ఇవన్నీ ఉండడం వల్ల నాకు ఆ ట్రస్ట్తో ఏం చేసింది, నాకు మతింపరపు ఎక్కువ. మరి మంచి డాక్టర్ని కలవచ్చు, మంచి డాక్టర్ని కలుద్దాం అనుకున్నాం. బట్ వీ నీడ్ సమ్ అంతకన్నా మంచి డాక్టర్ వాళ్ళు రేపు 1 lakh ఫీజు. 1 lakh ఫీజు అడే వచ్చేస్తున్నాను. 1 lakh ఫీజు విత్ ఫుడ్ విత్ బెడ్. ఆయిల్ ఎక్కిలు వస్తున్నాయి, ఆయిల్ వచ్చేసినట్టు స్టార్ట్ అయినట్టే మేడం. అంటే వర్షం పడే ముందు ఎట్లా పిడుగులు పడతాయో అదే డ్రైయర్ ఎండే ముందు ఎండ ఎట్లా కొడితే మనం తడి ఎట్లా దాటుతుందో తొమ్మిదిన్నర ఈటీవీలో న్యూస్ అయిపోయాక జబర్దస్త్ వస్తుంది ఎట్లా వస్తుందో అట్లా నాకు ఆయిల్ వస్తుంటాయి అన్నమాట.
ఏంటి మిమ్మల్ని ఏంటి లేవండి. హలో హలో ఏంటి మిమ్మల్ని లేవండి. అయ్యో వదలండి. నువ్వు మంచిదాని అనుకోని 2000 రూపీస్ ఇచ్చింది. 2000 కకృతి, అందుకే 2000 వద్దన్నావా? మంచివా అసలు కాదువా? నీకేం చెప్పినా ఏమైనా ఎమర్జెన్సీలో ఉంటే 108 కాల్ చేయాలి. నువ్వేం స్టూపిడేగా ఇటు దగ్గర వెళ్ళిపోదామనా? చెప్ ఆడదాని పోయి బతికిపోయినావు. లేక అదే ఒక బాయ్ మొగోడు చేసినట్టే పొట్టు కొట్టేదాన్ని. ఇలా సిగ్గులేదా నీకు? షేమ్ అనిపించట్లేదు అంటున్నా. అది కాదు. ఏది కాదు? ఇంకా కదా పడుకుంటే దొబ్బేమని మీ బాబాయ్ వేస్తే ఇద్దామని వెళ్తుంది. ఏడవైంది మా బాబాయ్. నువ్వు జంప్ అయిపోతే మా బాబాయ్ వచ్చి నేను పింగలిస్తానా? అది కాదు. మీరు ఇంకేది కవర్ చేస్తే కంప ముఖం దాని కదా. నీ ముఖం చూస్తే అసలు. అయ్యో నేను చెప్పేది వినండి. నా వంకాయ చెప్తే ఇంకేం చెప్తాను? మీ బాబాయ్ వేస్తే ఇద్దాం, ఇంత అమౌంట్ పోతుందని నేను అక్కడ వెయిట్ చేద్దామని. ఎక్కడ వెయిట్ చేస్తే నేను చచ్చిపోయి వీడేమన్నా కానీ నేను పింగడిచ్చి దెంగేద్దామని. ఎంతోమంది గోల్డ్ డిగర్ చూసిన నువ్వు ఇంకా కన్నీకే కన్నీ బాపత నువ్వు. మళ్ళీ నీకు గంధం ఆ పైసలు పెట్టి నా ఐఫోన్ ఇప్పటికైనా మారు. ఇట్లాంటి రానివని చెప్పి ఇట్లాంటి రానివని చెప్పి నా కెమెరా పెట్టి నేను వీడియో అంతా రికార్డ్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను నేను. నువ్వేం వంకాయలు ఏం చూపెట్టకిడ అయిపోయింది. కెమెరా లేదు పడుతుంది. నీలాంటి వాళ్ళ కోసం అని మా అంజనా సార్ ఏం చేశాడు? మొక్కలు ప్లీజ్ లేదు అది కావాలని చేసావు. సంగనాకిలకు మాట్లాడు. లేదండి మీ బాబాయ్కి ఇద్దామని. పిచ్చి అనుకుంటున్నారు. ప్రామిస్ ఎవరు ప్రామిస్? నా ప్రామిసా? నేను చచ్చిపోయినా సరే. ఇక్కడ ఈ వీడియో టెలికాస్ట్ అవుతుంది, బట్ నీ ఫేస్ మాస్క్ ఉంటుంది. ఎందుకంటే అంజనీ దాసు మాస్క్ వేస్తాడు. నేను కూడా ఇవి కష్టపడ్డ పైసలు, ఏం పిచ్చి పైసలు కావు. 2000 తీసుకెళ్ళు. నీకు అంత అవసరం ఉంటే ఒక 2000 తీసుకెళ్ళు. ఎందుకంటే ఎవ్రీ రూపాయికి కష్టార్జితం. తీసుకో. చూసారుగా కష్టపడి వచ్చే సొమ్ము మన దగ్గరే ఉంటుంది. ఎవ్వడు గుంజుతున్నవి మన దగ్గర వస్తుంది. కానీ అదే కష్టపడకుండా వచ్చిన సొమ్ము మాత్రం నువ్వు నానా సంఖ్యలు నాకినా సరే వెళ్ళిపోతుంది. ఎప్పటికైనా వెళ్ళిపోతుంది, ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది. నువ్వు 10 రూపాయలు మోసం చేసి వారిని సంపాదిస్తావు కదా, నీకు 20 రూపాయలు నష్టం ఏదో ఒక రూపంలో అయితే. హెల్త్ పరంగా కానీ, వెల్త్ పరంగా కానీ, సంపర్కంగా ఏ పరంగా సరే మైండ్లో పెట్టుకొని నీకు వర్క్ చేయండి. అదేవిధంగా ఇంత కష్టపడి చేసినందుకు మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటే పటాపట కొట్టండి. థ్యాంక్ యూ.